వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. త్యాగరాజు ఆరాధన ఉత్సవాలు ఆదివారం పట్టణంలో ఘనంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు శ్రీ శారదా సంగీతాలయం వారి ఆధ్వర్యంలో గౌరవాజుల ఆంజనేయ శాస్త్రి శిష్య బృందంచే తెనాలి రామలింగేశ్వరపేట భాగవతుల వారి వీధి నుండి రామనామం సంకీర్తనతో ఊరేగింపుగా బయలుదేరి రామలింగేశ్వరపేటలో పుట్ట రాఘవయ్య రైస్ మిల్ వద్ద ఉన్న శ్రీ సీతా సమేత కోదండ రామాలయం వద్దకు చేరి అక్కడ స్వామివారి ఎదుట ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు త్యాగరాజు పంచరత్న కీర్తనలు, ఉపచార కీర్తనలు, జగదానంద తారక, దుడుగుగల, సాధించనే మనస, ఎందరో మహానుభావులు, గంధము పూయరుగా, నాగుమోము, అనుపంచన్న, ఉపచర త్యాగరాజు కీర్తనలు, గౌరవాజుల ఆంజనేయ శాస్త్రి, లక్ష్మీ సౌజన్య, శ్రీకాంతి, అనుష, సుచరిత, శ్రీరామచంద్ర కార్తీక్ సంకీర్తన చేయగా మృదంగంపై బి సురేష్ బాబు, వయలిన్పై జి శ్రీకృష్ణ అభిరామ్ వైద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమాన్ని జి బాలవెంకట నరసింహకుమార్, జి శ్యామ్ కృష్ణ శర్మలు పర్యవేక్షించగా ఈ కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు, పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, విఐ నరసింహారావు, కేశవరావు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ శారద సంగీత ఆలయం వారిచే ఈరోజు పంచరత్న కీర్తనల సేవ, త్యాగరాజ స్వామి విరచిత పంచరత్న కీర్తన సేవ కార్యక్రమం ప్రారంభమైంది. మా ఇంటి నుంచి పొద్దున 8:30 గంటలకి చిట్టాంజనేయ స్వామి గుడి మరియు ఇక్కడ పుట్ట రాఘవయ్య రైస్ మిల్ ఎదుర్కొండగా రామాలయంలో పంచరత్న కీర్తన సేవ చేసుకున్నాము. నగర సంకీర్తనగా చేసి పంచరత్న కీర్తనలో భాగంగా మొదట జగదానందకారక, దుడుకుగల, సాధించనే మనస, తర్వాత వరాడి రాగములో కనకన రుచిర, శ్రీరాగములో ఎందరో మహానుభావులు అనే కీర్తనలు చేసుకున్నాము. అంతేకాకుండా దాని తర్వాత ఉపచార కీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు ఈ కార్యక్రమంలో చేస్తున్నాము. మా విద్యార్థులు సుమారుగా 60-70 మంది దాకా పాల్గొని ఉన్నారు. మృదంగం పైన బి సురేష్ బాబు గారు, వయలిన్ పైన శ్రీకృష్ణ అభిరాము సహకరించారు. శ్రీ గౌరవాజుల ఆంజనేయ శాస్త్రి గారు అనేక సంవత్సరాల నుంచి తన చక్కగా తండ్రి దగ్గర ఈ సంగీత విద్యను అభ్యసించి ఆ వంశ పరంపర పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల సంపాదన మార్గాలు ఉన్నప్పటికీ కూడా విద్యల్లో కొన్నేమో భుక్తి కోసం కొన్ని విద్యలు ఉంటాయి, భక్తి కోసం ముక్తి కోసం కొన్ని విద్యలు ఉంటాయి. ఈ లలిత కళలో ప్రధానమైనది ఈ సంగీతం అనేది ఇటు భుక్తి, అటు భక్తి, అటు ముక్తి మూడు కూడా కారకమైనటువంటివి ఇవి. మరి మాస్టర్ చక్కగా పిల్లల్లో చక్కని బీజాలు నాటుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ త్యాగరాజు యొక్క ఆరాధనోత్సవాల్లో భాగంగా ఎంతో చక్కగా అంకిత భావంతో పిల్లల్లో మంచి మంచి బీజాలు నాటుతూ చేస్తున్నారు. తల్లిదండ్రులు సహకరిస్తున్నారు. స్థానిక చిన్న ఊర్లో సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అతిథులుగా తిరువురు ప్రిన్సిపల్ న్యాయమూర్తి కేతావత్ మోతీలాల్ నాయక్, తెనాలి 2 టౌన్ సిఐ కేతావత్ రాములు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ధరావత్ ప్రసాద్ నాయక్, కేతావత్ పరశురామ్ నాయక్, సంఘ సభ్యులు, ఆండా నాయకులు అందరూ పాల్గొని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తొలుత కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. अंबानी
అహింస మార్గం. ఇప్పుడు ఎందుకంటే మా కులంలో ఎక్కువ నాన్ వెజ్ తినడము, మందు తాగడం అనేది మా ఆనవాయితీ. కానీ ఆ రోజుల్లోనే మనిషి తాగడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. మందు తాగొద్దు, అహింసని ఈడి శాంతి మార్గంలో ఉండండి అని చెప్పి మాకు మా శివరాం మహారాజ్ చెప్పినటువంటి సూక్తుల్నే మన గాంధీజీ గారు ఆదర్శంగా తీసుకొని మన దేశానికి స్వతంత్రం కూడా సంపాదించుకున్నారు. కాబట్టి ఈ అహింసా మార్గాన్ని ఎప్పుడో గౌతమ బుద్ధుడు చెప్పినప్పటి నుంచి మనిషి రూపంలో చెప్పిన మా ఆరాధ దైవము శివరాజ్ మహారాజు యొక్క అది సూక్తి. కాబట్టి మేము ఈరోజు ఈ చిన్నరావులో మా దైవం యొక్క బర్త్డేని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. 286 జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన మా సిఏ గారు రాములు నాయక్ గారికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము. ఈరోజు మాకు విశిష్ట అతిథి మా రాములు నాయక్ గారు. మాకు ఎట్టా అంటే ఒకళ్ళు మా సార్ చెప్పినట్టు మాలో ఎక్కడో వెనకబడిన ప్రాంతం నుండి ఈ స్థాయికి వచ్చారంటే ఎంత కష్టపడి ఉంటారు, ఏ రకంగా అదే డిఫికల్టీని ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చారు. ఇట్లాంటి సార్ మాకంతా ఇక్కడ ఉన్న అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలి. మాకు ఈ 286 జయంతి మా సంఘానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ సంఘం ఏర్పడి 8వ వార్షికోత్సవంలో ఈ సంఘం నుండి మేము ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు భోగ్ బండార్ కార్యక్రమం ఈరోజు మార్నింగ్ అక్కడ చేసుకున్నామండి. అది చేసుకుని ఈవినింగ్ ఇక్కడ మా 7 తండాల ప్రజలు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ప్రజలు కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకు భోజనం ఏర్పాటు కూడా చేసుకున్నాము. సాలగ్రామ మఠం ట్రస్ట్ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో తెనాలి వచ్చిన పెనుగొండ పీఠాధిపతి బాలస్వామికి మంగళ వాద్యాలతో అపూర్వ స్వాగతం పలికారు. కేరళ డప్పులు, మహిళల కోలాటం మధ్య స్వామిని గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠానికి తోడ్కొని వచ్చారు. తొలుత బాలస్వామి ట్రస్ట్ కార్యవర్గ సభ్యులతో కలిసి తెనాలి విజయవాడ 4 వరుసల రహదారిలోని భారీ వినాయకుని విగ్రహం వద్ద పూజలు చేశారు.
పైకెత్తి చేసుకుంటూ రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమాతలందరికీ విన్నపం, అందరూ కూడా కర్రలు అనేక రకాలైనటువంటి విధానంగా స్వాగతాంతులందరూ కూడా అక్కడికి వచ్చి స్వామివారికి అన్ని క్షేత్రాల కల్లా గొప్ప క్షేత్రము ఏమిటి అంటే మన జన్మభూమియే గొప్ప క్షేత్రం. మనకి పెద్దలు కానీ అందరూ ఏం చెప్తారంటే నిజమైన స్వర్గము ఏమిటి అంటే జన్మభూమి అని చెప్తారు. అటువంటి ఆర్య వైశ్యులకు ప్రధానమైన జన్మభూమి ఏది ఏమిటంటే పెనుగొండ మహాక్షేత్రం. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాలకు పూర్వము పెనుగొండ మహాక్షేత్రంలో జన్మించారు. అదే మహాక్షేత్రంలో ఆత్మార్పణ కూడా చేసుకున్నారు. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విరాజిల్లుతున్న పెనుగొండ మహాక్షేత్రానికి మమ్మల్ని పీఠాధిపతిగా నియమించటము తెనాలి ప్రాంతానికే ఒక గొప్ప విషయమని చెప్పుకోవాలన్నమాట. భారతదేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో 1 కోటి మంది పైగా ఆర్య వైశ్యులు ఉన్నారన్నమాట. 1 కోటి మంది పైగా ఆర్య వైశ్యులు ఉంటే ఆ ఆర్య వైశ్యుల్లో ఎంతోమంది మహాత్ములు మహనీయులు కూడా ఉన్నారు. వారిలో ఎంతోమంది గొప్ప గొప్ప తపస్సంపన్నులు ఉన్నారు. అలాగే లౌకికమైన సంపద కలిగిన వారు కూడా ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక స్థితి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరి మీద అమ్మ యొక్క దృష్టి ప్రసరించింది. కానీ ప్రధానంగా మా మీద దృష్టి ప్రసరించడం వలన మేము ఎంతో ఆనందిస్తున్నాము. అమ్మ యొక్క దివ్య పాదచరణాలకి మరణం. ఆ తపస్సంపన్న వలనే ఈరోజు భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆవిర్భవించిన పెనుగొండ మహాక్షేత్రములో అమ్మవారు 90 అడుగుల మూర్తిగా విరాజిల్లుతూ ఉంటారన్నమాట. ప్రపంచంలో ఎక్కడ దేవి మూర్తి యొక్క 90 అడుగుల దేవి యొక్క మూర్తి ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడా లేదనమాట. పంచధాతువులతో లేదు ప్రధానంగా. అలాగే అనేకమైన దేవీ దేవతల యొక్క మూర్తి సిమెంట్తో అలాగే కాంక్రీట్తో వేరే లోహాలతో తయారు చేశారు. ఎక్కడ కూడా 90 అడుగుల పంచలోహమూర్తి అని ఏ దేవీ దేవతా మూర్తులు లేదనమాట. అది కేవలం పెనుగొండలో మాత్రమే మనకి దర్శనం ఇస్తారు అమ్మవారు. అటువంటి భాగ్యము సౌభాగ్యం అమ్మవారు ప్రసాదించారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో పట్టణంలో చికెన్ కొనుగోలు చేసేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో చికెన్ స్టాల్స్ వెలవెలపోయాయి. మరోవైపు ఫిష్, మటన్ కొనుగోలు చేసేందుకు జనం ఇష్టపడుతున్నారు. గుంటూరులోని ఫిష్ మార్కెట్ తో పాటు పలు ప్రాంతాల్లో చేపలు కొనేందుకు క్యూ కట్టారు.
నేను టీవీలో తెంగేస్తాడు అక్క ఏం చేస్తా సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50,000కు మించి ఎవరూ నగదు కలిగి ఉండరాదు. రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.